నమస్తే అందరికీ. ఎందరో రైతులందరికీ నా వందనాలు. ఎందరో రైల్వే స్టేషన్లో పోయి వీడియో తీస్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజైతే టమాటా నారు తేవడానికైతే గుంటూరు వెళ్తున్నాం. ఇక గుంటూరు వెళ్ళడానికైతే ట్రైన్ అయితే ఎక్కినాం. ఇంకా ట్రైన్లో పోతున్నైతే మధ్యలో ఆగింది ఒక దగ్గర. లొకేషన్ అయితే మస్తుంది, చుట్టూ పచ్చడి పొలాలు పంటలు మస్తుంది. ట్రైన్ జర్నీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ట్రైన్లో పోతుంటే ట్రైన్ సప్పుడు వస్తుంది చూడు, ఆ సప్పుడు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక గుంటూరు వెళ్తున్నైతే పంటలు అయితే మస్తు ఉన్నాయి. పొలాలు ఉన్నాయి, వేరుశనక్కాయలు ఉన్నాయి, పసుపు ఉంది, ఇంకా మిర్చి ఉంది, టమాటో ఉంది, కందులు ఉన్నాయి, రకరకాల పంటలు ఉన్నాయి. కూరగాయలు గిట్లా చాలా ఉన్నాయి, మొక్కజొన్న, ఈ విధంగా చాలా పంటలకు అయితే ఉన్నాయి. మస్తు ఉన్నాయి, అసలు వ్యూ చూడండి, అసలు మస్తు ఉంది. ఇక గుంటూరు రైల్వే స్టేషన్లో దిగి అయితే నర్సరీ దగ్గరికి వచ్చిన. ఇదే మనం తీసుకుపోయే నర్సరీ, టమాటా నారు తీసుకునే నర్సరీ. ఇదేమో దాని పక్క ఉండే నర్సరీ. ఇక్కడనేమో అన్ని పూలు, ప్రతి ఒక్క పూల చెట్లు అమ్ముతారు. ఏ ఐటెం కావాలంటే ఐటెం మస్తు. అసలు గార్డెన్లో పెంచే మొక్కలు కానీ, పూల ఐటమ్స్ కానీ, ఇంకా వేరే మన పండ్లకు సంబంధించినవి కానీ అన్నీ మస్తు దొరుకుతాయి. ఇక మనం తీసుకునే టమాటా నర్సరీ అయితే ఇది. ఇందులో అయితే వాళ్ళు నారు పెంచుతారు, ప్లస్ కూరగాయలు గిట్ల వేస్తారు. టమాటా, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ గిట్ల వేసిండ్రు. ఇదేమో యువతల నర్సరీ. యువతల నర్సరీలోనేమో మనకు సంబంధించిన నార్లు అన్నీ పెంచుతారు దీంట్లో. ఇందులోనే అక్కడ టమాటా నారు, ఏ నారు కావాలంటే ఆ నారు దొరుకుద్ది. టమాటా కానీ, పచ్చిమిర్చి కానీ, వంకాయ కానీ, ములక్కాయ కానీ, క్యాప్సికమ్ కానీ, ఇంకా రకరకాల ఇవి కావాలంటే ఇది, ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ వెరైటీలు దొరుకుతాయి. మన కోసం అయితే ఆంటీ బీక్తుంది నారు. 100 కలిపి ఒక్క ఆడ పెడుతుంది. నేనైతే 4000 మొక్కలు తీసుకున్నా. ఇంకొకసేపు అయినాక ఆంటీ వాళ్ళ కావట్లేదని అంకుల్ ఇట్లా వచ్చిండు. ఇద్దరు కలిసి అయితే బీక్తుండ్రు. ఇది వెరైటీ వచ్చేసి అయితే F1 2170 అనే వెరైటీ. ఇది టమాటా హైబ్రిడ్, చాలా మంచిగా ఉంటుంది నారు. ఇంతకుముందు ఇట్లా వచ్చి తీసుకోండి. ఇక్కడ ఈల్డింగ్ అనేది బాగా వస్తుంది. కాయ గిట్లా పులుపు, సైజు, షైనింగ్ ఇట్లా బాగుంటాయి. అందుకే ఇంత దూరం వచ్చి తీసుకోవడానికి కారణం. ఇక పీకినారైతే అంకుల్ మంచిగా గోనె సంచి మంచిగా అటు సైడ్ ఇటు సైడ్ కోసి బస్తా అందులో అయితే పేరుస్తుండు. ప్యాకింగ్ ఇట్లా మంచిగా నీట్గా ఉంటుంది. మొక్క ప్రైస్ వచ్చేసి ₹1.50. నేను 4000 మొక్కలు తీసుకుంటే 5000 రూపాయలు అయినాయి. డిస్కౌంట్ ఇచ్చిండు అనుకో, డిస్కౌంట్ గిట్ల ఇస్తాడు, మంచిగానే ఇస్తాడు అంకుల్. అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చినాం కాబట్టి కనిపెడతాడు. ప్యాకింగ్ అయితే మంచిగా నీట్గా ఉంటుంది. మీరు ఇట్లా ఎవరికన్నా కావాలంటే, టమాటా నారు కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే అటు సైడ్ ఇటు సైడ్ వేర్చండు, మళ్ళీ మధ్యలో ఇటు సైడ్ అటు సైడ్ వేరుస్తుండు. సెకండ్ స్టెప్ ఈ విధంగా పెట్టి అయితే ప్యాకింగ్ చేసి చుట్టూ మలిచి ఇట్లా డబ్బుడంతో అయితే కుట్టిండి. ఇట్లా చాలా నీట్గా ఉంటుంది ప్యాకింగ్. ఇట్లా ఈ నారు తీసుకురావడానికి ఇంటికి తీసుకొచ్చేసరికి అయితే నానా తంటాలు అయితే పడ్డా నేను. మన ఛానల్ అయితే చాలామంది చూస్తుంటారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఇంకా నారు తీసుకొని అయితే రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ కోసం అయితే మళ్ళీ వెయిటింగ్ చేస్తున్నాం. రైతుల కష్టాలు ఈ విధంగా ఉంటాయి. అలాంటి రైతులను గుర్తించండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగాలన్నా కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, మరి ఉంటా. బాయ్, జై హింద్.